రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు వరకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 11 నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ కొంతకాలంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సిలబస్ లో మార్పులు చేశారని దాన్ని చదవడానికి టైం పడుతుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి పరీక్షను వాయిదా వేయాలని కోరారు. దీంతో పాఠశాల విద్యాశాఖ డిఎస్సిపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పట్లాగే ఈ నెల 18 నుంచి ఆగస్టు వరకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ శర్మ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, డిఎస్సి నిర్వహణకు సంబంధించి ఏం చెప్పింది విద్యాశాఖ? డిఎస్సి నిర్వహణ పైన పాఠశాల విద్యాశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు వరకు పరీక్షలు యథావిధిగా ఉంటాయని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ నెల 11 నుంచి విద్యార్థులందరికీ కూడా హాల్ టికెట్స్, అభ్యర్థులందరికీ కూడా హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచినట్టు కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే డిఎస్సి పైన గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా పోస్ట్ పోన్ చేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా టెట్ పరీక్ష జరిగింది. టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ప్రిపరేషన్ టైం లేదు, మాకు కొంత టైం కావాలి, ఒక 2-3 months పోస్ట్ పోన్ చేయండి అంటూ గత కొంతకాలంగా కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న తరుణంలో పాఠశాల విద్యాశాఖ మాత్రం స్పష్టం చేసింది. డిఎస్సి పరీక్ష యథావిధిగా ఉంటుంది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ మోడ్ లో పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. గతంలో డిఎస్సికి సంబంధించి కూడా అప్లికేషన్ల విషయానికి వస్తే 2,80,000 మంది అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మధ్యలో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి నిరుద్యోగులు కోరినప్పుడు ప్రభుత్వం టెట్ కండక్ట్ చేసింది. టెట్ కండక్ట్ చేసిన వెంటనే టెట్ ఫలితాలు విడుదల చేయడం, ఆ తర్వాత డిఎస్సి షెడ్యూల్ ఇవ్వడంతో కాస్త వరకు నిరుద్యోగులందరూ కూడా ప్రిపరేషన్ కు టైం కావాలి. అదేవిధంగా గ్రూప్ 2 ఉన్నాయి, మధ్యలో కొన్ని టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయి. కొన్ని రోజులు వాయిదా వేయాలంటూ కూడా ప్రతిరోజు ఎక్కడో చోట ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ ముందు పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేసిన తరుణంలో విద్యాశాఖనైతే స్పష్టం చేసింది. డిఎస్సి పరీక్షలు యథావిధిగా ఉంటాయి, అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పి సూచించడం జరిగింది. హాల్ టికెట్లకు సంబంధించి కూడా ఈ నెల 11వ తేదీ నుంచి అఫీషియల్ గా ఏదైతే డిఎస్సి వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ లో హాల్ టికెట్లు ఉంటాయి. వారం రోజుల ముందు నుంచే కూడా, అంటే ఈ నెల 11 నుంచి అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేయడంతో హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాకపోతే కొంత గందరగోళ పరిస్థితులు అయితే డిఎస్సి విషయంలో రాష్ట్రంలో తలెత్తుతున్నాయి. చాలా వరకు నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఇప్పటికే అనేక మంది మంత్రులను కానీ, విద్యాశాఖ అధికారులను కానీ విద్యాశాఖ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కొంత వాయిదా వేస్తే మాకు ప్రిపరేషన్ కు టైం ఉంటుందని చెప్పినప్పటికీ విద్యాశాఖకు సంబంధించి స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎగ్జామ్ కు సంబంధించి గతంలో ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని చెప్పి ఈ నెల 18 నుంచి, ఎందుకంటే మొదటిసారిగా డిఎస్సి పరీక్షను రాష్ట్రంలో ఆన్లైన్ లో విద్యాశాఖ ప్రభుత్వం నిర్వహిస్తుంది కనుక ఈ నెల 18 నుంచి యథావిధిగా పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్పి విద్యాశాఖ అధికారులు ఇందాకనే స్పష్టం చేశారు. సౌజన్య.